హలో అండి. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న మన వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్ అయితే 5th సెప్టెంబర్ ఓపెన్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, అన్ని టాప్ మోస్ట్ రెస్టారెంట్స్ అయితే ఇక్కడ పార్టిసిపేట్ చేశారండి. వాళ్ళకున్న హుక్ రెసిపీస్‌ని అయితే వాళ్ళు ప్రెజెంట్ చేశారు. ఐటెమ్స్ కూడా అన్నీ చాలా బాగున్నాయి. ప్రైజింగ్స్ కూడా వాళ్ళ హోటల్‌కున్న ఫేమ్ బట్టే ప్రైజింగ్స్ కూడా ఉంటాయి కదా. చాలా మల్టీ క్యూజిన్ రెస్టారెంట్స్ అయితే ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. చూస్తున్నారు కదా, ఫస్ట్ డే రష్ ఎంతుందో ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. ఫస్ట్ డే అంతమంది రష్ ఉంటుందని. ఎందుకంటే అది ఫ్రైడే హాలిడే వచ్చింది ముస్లిమ్స్ ఫెస్టివల్ వల్ల. సో, జనాలు క్రౌడ్ అయితే మామూలుగా లేదు. చూస్తున్నారు కదా, ఇక్కడ బెస్ట్ వెస్టర్న్ రెస్టారెంట్, అలాగే హోటల్ మేఘాలయ, ఇంకా చాలా చాలా రెస్టారెంట్స్ అయితే పార్టిసిపేట్ చేసే జీషాన్ రాడిసన్ బ్లూ ఇక్కడైతే వాళ్ళకున్న బేకరీ ఐటమ్స్ని అయితే ప్రజెంట్ చేశారండి. అలాగే గాదిరాజు ప్యాలెస్ ఇది అరౌండ్ 5:30 ఈ టైంకి అండి. ఆ టైంకి ఇంకా వాళ్ళు ఉన్న రెసిపీస్ అవన్నీ ఇంకా అరేంజ్ చేస్తున్నారు. ఇంకా ఓపెన్ అయితే చేయలేదు. కొన్ని కొన్ని రెస్టారెంట్స్ అయితే ఓపెన్ అయిపోయి వాళ్ళకున్న రెసిపీస్ అవన్నీ జనాలకైతే ప్రజెంట్ చేశారు. మంచిగా అయితే వెళ్ళిందండి. హ్యాష్‌ట్యాగ్ కిచెన్ మన ఎంవీపీలో ఉంది కదా, మంచి ఆఫర్స్తో నడుస్తుంది ఎప్పుడు ఇన్స్టాలోని. వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారండి. ఇలాగా రెస్టారెంట్సే కాదండి, మంచి హోమ్ ఫుడ్ ఐటమ్స్ కూడా ఇక్కడ మనకి ఉన్నాయండి. చూస్తున్నారు కదా, నూయి సారీ, వీళ్ళు ఇక్కడ సిరిపురంలో ఉంటారు. అలాగే కునాఫా చాక్లెట్, ఇది కూడా మంచి ఫేమస్ కదా, దుబాయ్ చాక్లెట్. అలాగే ఫండే క్రీమ్స్, వీళ్ళు మంచి పాప్సికల్ ఆఫర్స్ అయితే పెట్టారండి. 30 సెకండ్స్లో ఒక పాప్సికల్ తింటే 2 పాప్సికల్స్ ఫ్రీ అంట. ట్రై చేశారు జనాలు, కానీ వాళ్ళు ఫుల్ ఫ్రీజ్ అయితే. ఇక్కడ నీలోఫర్ అండి. ఇక్కడైతే ఇది స్టార్ట్ అయిన తర్వాత జనాలు క్రౌడ్ ఉందండి, మామూలుగా లేదు. వాళ్ళకున్న హుక్ రెసిపీ వచ్చేసి మసాలా బ్రెడ్. మేమైతే ఇక్కడ సుషి ట్రై చేసాం, రెసిపీ చాలా బాగుంది. మీరు కూడా వైజాగ్లో ఉంటున్నారా? అయితే మటుకు ఈ ఫుడ్ ఫెస్టివల్ని అయితే మిస్ అవ్వకుండా తప్పకుండా వెళ్ళి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. ఇది మనకి సండే వరకు ఉంటుంది. సో ప్లీజ్ డోంట్ మిస్ దిస్ ఆఫర్. మల్టీ క్యూజన్ రెస్టారెంట్స్ అన్నీ పార్టిసిపేట్ చేసాయి. సో ప్లీజ్ గో అండ్ ఎంజాయ్ విత్ యువర్ ఫ్యామిలీస్. థ్యాంక్ యూ.